చెరువు మట్టితో చేనుకు చేవ, తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం. పంట పొలాల్లో సారం నానాటికి తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషణాల శాతం అంతకంతకు పడిపోతుంది. ఇందుకు కారణం రైతులు రసాయన ఎరువులు వాడటమే. ఫలితంగా భూమి సహజ గుణాన్ని కోల్పోతుంది. పంటలకు కావలసిన పోషకాలు ఇవ్వకపోవడంతో దిగుబడి కూడా పడిపోతుంది. రైతుకి నష్టాలే మిగులుతుంది. ఈ తరుణంలో చెరువు మట్టితో చేయాల్సిన జీవనాస్తం కల్పించడం మాత్రమే. అప్పుడే పంటలు బాగా పండుతాయి. ప్రస్తుతం వ్యవసాయంలో కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. రైతులు మోతాదుకు మించి బస్తాలు కొద్ది రసాయనాలు గుమ్మరించడం అలవాటైంది. ఒకరిని చూసి మరొకరు ఈ విధాన్ని ఫాలో అవుతున్నారు. దీనితో భూమిలో నిసారసం అవుతుంది. ఇలాంటి భూములు ఇంకా రసాయనాలు వాడటం భయంకరంగా పెరిగిపోతుంది. ఈ విధానాలతో మనిషికి ఆరోగ్యంతో పాటు భూమికి పోషక సమర్థత చేసేందుకు ఒండ్రు మట్టి వాడడమే ఏకైక మార్గం. ముఖ్యంగా గ్రామాలలో చెరువుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చెరువు ఆధారంగా ఉండే ఊరంతా బతుకుతుంది. చెరువులలో పుడిక పెరిగిపోవడం వల్ల నీటిలో నిల్వ సమర్థత తగ్గిపోతుంది. ఆశించిన స్థాయిలో నీరు నిలవలేక బావులలో నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి. అంతేకాదు, చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రసాయన ఎరువులను మంచి పోషకాలుగా చెరువు మట్టిని వినియోగ ద్వారా పంటల సమృద్ధి అందుతాయని వ్యవసాయ శాస్త్రవేదాలు చెప్తున్నాయి. సాధారణంగా చెరువు మట్టిలో 70% ఒండ్రు మట్టి, 30% బంకమట్టి ఉంటుంది. దీనితో పాటు పోషకాలు ప్రధానంగా ఉంటాయి. చెరువు మట్టిని పంట పొలాలకు తోలడం ద్వారా పంటలకు ఆశించకుండా మిత్ర సూక్ష్మ జీవులు చేరి పంటలకు మేలు చేస్తాయి. ఇటు పంటకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు, నీటిని నిలుపుకునే శక్తి 4 నుండి 8% పెరుగుతుంది. రసాయన ఎరువులు వినియోగాన్ని 10 to 15% వరకు తగ్గించుకోవచ్చు.